హై ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఇవాళ మీ అందరికీ ఒక విషయం షేర్ చేసుకుందామని అనిపించింది, ముఖ్యంగా పేరెంట్స్కి. ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, గ్రాసరీ షాపింగ్కి, మనకు కావాల్సిన వస్తువు మనకి దూరంగా ఉన్నా సరే మనం దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడి దాకా వెళ్ళి ఆ వస్తువుని తీసుకుంటాం. ఎందుకు? ఎప్పుడు ఆలోచించారా? అది ఎంత దూరంలో ఉన్నా అక్కడ ఉంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వస్తువుని మనం తీసుకుంటాం. ఎందుకు అంటే, వాటి బ్రాండింగ్ కానీ, వాటి అట్రాక్టివ్ ప్యాకింగ్ కానీ, వాటి మీద ఉన్న ఫాంట్ కానీ. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను మీకు, ఏదంటే వీకో టర్మరిక్. సో ఆ వీకో టర్మరిక్ అనగానే మీకు ఇమీడియట్గా మీ బ్రెయిన్లో ఆ ఫాంట్ వచ్చి ఉండాలి. ఎందుకు అంటే, మనం అన్నిసార్లు ఆ ఫాంట్ని చూసాం. సో ఒకవేళ ఎవరికైనా ఆ ప్రోడక్ట్ కావాలి అనుకున్నాం, ఆ దూరం నుంచి చూడగానే ఆ ఫాంట్ అర్థమైపోయి మనం ఇమీడియట్గా వెళ్ళి అక్కడికి తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనకు అక్కర్లేకపోయినా సరే ఆ ప్యాకింగ్ బాగుందని చెప్పేసి మనము అవి కొనుక్కుంటూ ఉంటాం, జస్ట్ అట్రాక్ట్ అయిపోయి. ఇంత పెద్దగా మనమే వాటిని ఆపుకోలేము. జస్ట్ ఇమాజిన్ చిన్నపిల్లలు అంటే, ఈ చిన్నపిల్లల్ని ఆ కిండర్ జాయ్ అని చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో, బిస్కెట్స్ కానీ ఏదన్నా మీరు చూస్తే వాటి కంప్లీట్లీ అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉంటాయి. దాన్ని చూడగానే చిన్నపిల్లలు ఖచ్చితంగా అడిగి తీసుకునేలాగా ఉంటాయి. సో మ్యాజిక్ అంతా ప్రోడక్ట్లో లేదండి, ప్యాకింగ్లో ఉంది. జంక్ ఫుడ్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అది చేసే హిప్నటైజ్ ఉంది చూసారా, దాంట్లో ఉంది. సో నేను కంప్లీట్లీ ఆ జంక్ ఫుడ్ పెట్టకూడదు అని నేను అంటాను. నేను అసలు జీరో ఎంకరేజ్ చేస్తాను దానికి. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ వాళ్ళకి ఇస్తుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ప్యాకింగ్. ఎప్పుడు కూడా మీరు ఇచ్చే ఫుడ్ది ఏదైతే జంక్ ఫుడ్ ఉంటుందో ముఖ్యంగా దాని ప్యాకింగ్ తెలియకూడదు. మీరు ఎప్పుడైనా ప్యాకెట్ చింపేసి దాన్ని మొత్తం కంప్లీట్గా పడేసి అప్పుడు మాత్రమే దాని లోపల ఉన్న ప్రోడక్ట్ని డైరెక్ట్గా ఇవ్వండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ ముందు ఆ ప్యాకెట్ని చింపుతున్నారో ఆ ప్యాకెట్ యొక్క కలర్స్ కానీ ఫాంట్స్ కానీ వాళ్ళకి బ్రెయిన్లో ఫీడ్ అయిపోతున్నాయి. ఒకటి. ఇంకొకటి, మీరు ఎప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్స్ కొంటున్నా సరే మీ పిల్లల్ని తీసుకెళ్ళి మాత్రం కొనద్దు ఆ షాప్లో. ఎందుకు అంటే వాళ్ళకి ప్లేస్ కూడా ఫీడ్ అయిపోతుంది మీరు ఎక్కడి నుంచి కొంటున్నారు అనేది. సో ప్లేస్, దాని డిజైన్ రెండు తెలిసిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఆ షాప్ దగ్గర కూర్చొని పిల్లలు ఏడుస్తారు, నాకు కావాలి అది కొనిచ్చేదాకా అక్కడి నుంచి వెళ్ళరు. అది జంక్ ఫుడ్ చేసే మ్యాజిక్. సో పేరెంట్స్ ఎవరైతే ఇప్పుడు నార్మల్గా 1-2 years పిల్లలు ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా మీరు ఆ జంక్ ఫుడ్ని ఇవ్వడం బెటర్. ఎవరైనా ఇస్తున్నా సరే ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా అలాంటి చాక్లెట్స్ కానీ ఏమైనా ఇస్తే స్ట్రైట్ అవే మీ పిల్లల ముందు తీసుకెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేసేయండి. సో అది తినే వస్తువు కాదేమో అని వాళ్ళకి అట్లీస్ట్ ఫీడ్ అవుతుంటుంది. బట్ ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాత్రం ప్లీజ్ వాళ్ళకి ఆ ప్లేస్, మీరు కొంటున్న ప్లేస్ మాత్రం తెలియకూడదు. ఎట్ ది సేమ్ టైం దాని మీద ఉన్న ప్యాకేజ్ కూడా తెలియకుండా చూసుకోండి. సో దట్ మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఏం దొరుకుతుందో తెలియదు కాబట్టి మీరు కొంటున్నది వాళ్ళకి అర్థమవుతుంది. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు చాక్లెట్స్, బిస్కెట్స్ అడగాలన్న థాట్ వాళ్ళకి ఉండదు. ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పెరిమెంట్ చేసింది, నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే మా వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఆ షాప్లో చాక్లెట్స్ దొరుకుతాయని. సో వాళ్ళు ఎప్పుడు వెళ్ళి అడగడు. సో ఇది అసలు అక్కడ అడగనప్పుడు ఇంకేముంది, అక్కడికి వెళ్ళి ఏడ్చేది కూడా ఏముంటుంది. సో పేరెంట్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది పిల్లల షాప్ దగ్గర పడి కింద దూరి ఎడుతూ ఉంటారు. సో అలాంటి కాకుండా ఉండాలి అంటే ఇలాంటివి ఆపాలి. సో ఇది నాకు వర్కౌట్ అయింది, మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ.